ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ. సెప్టెంబర్ 7 భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున అంటే ఆదివారం మనకి గ్రహణం అనేది ఏర్పడబోతుంది. ఈ గ్రహణం రాత్రి 9:56 మొదలై 1:26 వరకు ఈ గ్రహణం అనేది ఉండబోతుంది. ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానం, విడుపు స్నానం అనేది ముఖ్యమైనది. ఇలా పట్టు స్నానం, విడుపు స్నానం చేయని వాళ్ళు సంవత్సరం పాటు మైలలో ఉన్నట్టు లెక్క. అంటే మనము ఎలాంటి శుభకార్యాలకు కానీ అభిషేకాలు, నోములు, వ్రతాలు చేసుకునే అర్హత ఉండదు అని శాస్త్ర ప్రకారం చెబుతారు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఎలాంటి అశౌచంలో ఉన్నా, ముట్టులో ఉన్నా, బహిష్టలో ఉన్నా మనము ఈ పట్టు స్నానం, విడుపు స్నానం అనేది తప్పకుండా చేయవలసిన పని. ఒకవేళ విడుపు స్నానం రాత్రి 1:26 కదా చేయలేము అనుకునే వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఈ విడుపు స్నానం అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మనము ఎలాంటి మైలలో కానీ ఏదైనా వస్తే మన ఇల్లుని అయితే ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే గ్రహణం తర్వాత మన ఇంటినంతా శుభ్రం చేసుకొని దేవుడి గదినంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాతే మనము మన నిత్య కార్యక్రమాలు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయం ఎంతో ముఖ్యమైంది అని చెబుతారు. ఈ సమయంలో మనం మంత్ర జపం చేయడం ద్వారా మనకి 1,000,000 రెట్ల ఫలితాన్ని కలిగిస్తుంది అని చెబుతారు. అలాగే లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం లాంటివి కూడా మనము ఈ సమయంలో చేసుకోవచ్చు. ఇంకా గ్రహణ సమయంలో మనము దర్భలు అనేది ముఖ్యంగా అన్ని వస్తువులపైన వేస్తూ ఉంటాం. దర్భలు సాక్షాత్తు విష్ణు యొక్క అంశగా చెబుతారు. స్వామివారు వరాహ అవతారం ఎత్తినప్పుడు భూమిని కాపాడేటప్పుడు స్వామివారి యొక్క వెంట్రుకలు భూమిపైన పడి అవి దర్భలుగా మారాయి అని చెబుతారు. దర్భలకి మన హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషమైన స్థానం ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో దర్భలని విశేషంగా మనం వాడుతూ ఉంటాము. దర్భలు దొరకని వాళ్ళు గరికని కూడా ఉపయోగించవచ్చు. గరిక కూడా దొరకదు అనుకునే వాళ్ళు తులసి దళాలను కూడా ఉపయోగించవచ్చు. కానీ దర్భ అనేది శ్రేష్టం. మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. ఈ గ్రహణం అనేది కుంభరాశి వాళ్ళకి ఏర్పడబోతుంది. ఈ రాశి వాళ్ళు గ్రహణాన్ని చూడకుండా ఉంటేనే చాలా మంచిది. గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే యథాశక్తి బ్రాహ్మణుడికి దానం చేయడం, గ్రహ శాంతి చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందవచ్చు అని చెబుతారు. అలాగే శివాలయ దర్శనం, శివాభిషేకం చేసుకోవడం ద్వారా కూడా కొంత ఉపశమనాన్ని మనం పొందవచ్చు అని చెబుతారు. ఇలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో నేను ఈ గ్రహణానికి సంబంధించి షేర్ చేసుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఆ పరమేశ్వరుడు దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.